నమస్తే అండి. నమస్కారం అండి. పగిలిన అద్దం ఇంట్లో ఉంటే దరిద్రమా? ఆగిపోయిన వాచ్ ఉంటే అరిష్టమా? ఇది చాలా కామన్‌గా వచ్చే క్వెషన్స్ అండి. మన కమెంట్ బాక్స్‌లోను మన వీడియోస్ కింద వచ్చాయి. డెఫినెట్‌గా మిమ్మల్ని అడిగి నివృత్తి చేసుకోవాలనుకున్నాం. సో, ఈ రెండిటికి మీ సమాధానం. ఖచ్చితంగా అండి ఇది. శాస్త్రాలు చాలా బలంగా చెప్పారు దీని గురించి. ఎందుకంటే అండి అది సైంటిఫికల్ కూడా. ఇట్స్ నాట్ అబౌట్ శాస్త్రం. సైంటిఫిక్ కూడా కొన్నిసార్లు మనం చూసుకోండి. శాస్త్రం ఆల్వేస్ రిలేటెడ్ టు సైన్స్. యాహ్! ఎందుకంటే ఇది శాస్త్రం అనేదంటే అది కూడా ఒక సబ్జెక్టే. సైన్స్ అనే సబ్జెక్ట్. ఈ 2 కంబైన్ ఉంటుంది. వాస్తు ఎస్పెషల్ అనేది ఎన్విరాన్మెంట్ సైన్స్ అనమాట. అంటే మన ఎన్విరాన్మెంట్ ఎంత సైంటిఫిక్‌గా డిజైన్ చేసుకుంటే అదే ది బెస్ట్ వాస్తు. సో, ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే చాలా మందికి మనసులో ఉంటాయన్నమాట. అది చాలామంది ఇళ్లల్లో కూడా ఉంటుంది ఆటోమేటిక్. ఇళ్లల్లో, ఆఫీస్‌లో కూడా ఉంటాయన్నమాట. వాల్ క్లాక్ ఉంటుంది. వాల్ క్లాక్ బ్యాటరీ అయిపోయింది అంతే వదిలేస్తారు. అది అంత హైట్ ఎక్కలేము, బ్యాటరీస్ చేయలేము. ఈ లోపల కొన్ని నిలబడి ఈవెన్ రిస్ట్ వాచెస్ కూడా అండి. రిస్ట్ వాచెస్ కొంతమంది మిర్రర్ కూడా పగిలిపోయి ఉంటాయండి. కానీ అంతే మెయింటైన్ చేస్తారు. అట్లా ఇంట్లో అద్దాలు కూడా చిన్న క్రాకే కదా చూద్దామంటారు. వాళ్ళు వాడే కారు కూడా, బైక్ కూడా మన జీవనంలో డే టు డే లైఫ్లో చాలా చోట్ల ఈ క్వశ్చన్ అయితే మనకి రోల్ అవుతుందండి ఖచ్చితంగా. ఈవెన్ మనకి ఇంత ముందర షో కేసెస్ అండి, ఇప్పుడు కూడా షో కేసెస్ ఉన్నాయి. షో కేసు మిర్రర్ పగిలిపోయాడు, క్రాక్ అయి ఉంటాయి. మనకి ఇంట్లో ఖచ్చితంగా మెయిన్ ఎంట్రన్స్లో ఉంటాయి ఖచ్చితంగా. చాలా అంటే అత్యంత చెప్పలేమండి, కొన్ని రకాల దుష్ప్రభావాలు క్రియేట్ చేస్తున్న వాటి వలన. అందుకని ఈ క్వశ్చన్ చాలా రిలవెంట్ క్వశ్చన్ అండి. మన ప్రతి ఇంట్లో ఉండే క్వశ్చనే సమస్య ఇది. సో దీనికి శాస్త్రం ఏంటంటే మనకి చాలా క్లియర్గా చెప్పారండి. భిన్న దర్పణం శుభహానికరం అంటారు. అంటే దర్పణం ఎలా, దర్పణం అంటే అద్దం అద్దంలాగా ఉండాలి. అద్దాన్ని షేప్ అవుట్ అయ్యి షేప్ మారిపోతే ఆటోమేటిక్గా అంటే హానికరం క్రియేట్ చేస్తుంది అనమాట. పనికిరాదు. అంటే అది ఎలా ఉంటుందంటే మనం అద్దం దేనికంటే ప్రతిబింబం మనకి ఆపోజిట్, మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అది మనకు పగిలిపోయింది అనుకోండి, మనకేదో శక్తి విహీనం అవుతాం అనమాట. డిఫరెంట్ సేమ్ సైంటిఫికల్ ఇట్స్ ప్రూవెన్ అనమాట. అంటే మనల్ని మనం కరెక్ట్గా చూసుకోకపోతే మనం ఏమనుకుంటాం, ఐఎమ్ నాట్ ఫీలింగ్ హెల్దీ అనుకుంటాం. సేమ్ మన రిఫ్లెక్షన్, అద్దం అనేది మన రిఫ్లెక్షన్ అనమాట. అంటే మన ప్రతిబింబం అనమాట. మన ప్రతిబింబంలో మనం పగిలిపోయిందో ఇంకోటి చూసుకుంటే ఏంటంటే మనం శక్తిహీనం అవుతాం అనమాట. ఇది అంటే ప్రతిఫలానికి ఉంటుంది అనమాట. అనుకూల ఫలితాలు, ప్రతిఫలం అంటే రివర్స్ డైరెక్షన్లో మనకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. తర్వాత ఇదేంటంటే ఎస్పెషల్లీ సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే అండి, మనకి ఈవెన్ మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కానీ భూతద్దాలతో మనం లైటింగ్ వేయటం, కాల్చడానికి చూస్తాం కదా. దీంట్లో కూడా ఒక కారణం అదే. మనం క్రాక్ వచ్చిన అద్దంతో కానీ, క్రాక్ వచ్చిన దాంతో మనం ఈవెన్ ల్యాబొరేటరీలో కూడా టెస్టింగ్ ఏం చేయలేమండి. సో అంత క్లీన్ అండ్ నీట్ గ్లాస్ ఉండాలి. అది చూసుకుని అర్థమైనా కానీ, మామూలు గ్లాస్ అయినా కానీ చాలా నీట్ అండ్ క్లియర్. క్రాక్స్, బ్రేక్ లేకపోతే నాక్స్ అయిపోయింది ఇవన్నీ వాడకూడదు అనమాట. రెండోది దీనివల్ల ఏంటంటే మనకి ఏదైతే ఎనర్జీ ఉంటుందో, ఎనర్జీ ఏంటంటే డైవర్ట్ అయిపోతుంది. మన ఇంట్లో మనం ఎన్నో కష్టపడి సంపాదించి వస్తాం, డబ్బులు వస్తాం, మార్నింగ్ చిన్న హార్డ్ వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మనశ్శాంతి ఉండదు. రీజన్ ఏంటంటే మనకున్న శక్తి ఆడే శక్తి కోల్పోయి వస్తాం ఇంటికి, జనరల్ వర్క్ అంతా పోయి చేసి వచ్చి ఇక్కడికి వస్తున్నారు. ఇంటికి రాగానే పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవ్వాలి. కానీ మళ్ళీ మనకున్న ఎనర్జీని పీల్చేస్తే ఎలా ఉంటుందంటే వి ఫీల్ వెరీ లో, చాలా టైర్డ్ గా తప్ప ఇంటికి వెళ్ళాం, ఇంకోసారి ఇంటికి కూడా వెళ్ళబోద్ది కాదు, ఒక 1 hour తర్వాత వెళ్దాం అనిపిస్తుంది. అలా ఉంటుంది అనమాట. రెండోది ఏంటంటే ఇది సైకలాజికల్ గా ఇంపాక్ట్ అండి చాలా వరకు. ఇది ప్రూవెన్ కూడా. సైకలాజికల్ చాలా అంటే మానసికంగా అస్థిరత ఉంటుంది అనమాట. అంటే బ్యాలెన్స్డ్గా ఉండలేరు అనమాట. చాలా ఎట్లా అన్కంఫర్టబుల్గా ఉంటారు. ఏంది అలా ఇలా అని. అది ఉమెన్ మేలా చిన్నపిల్ల పెద్దలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇది కామన్గా ఇంట్లో చాలా మంది లేడీస్ ఎస్పెషల్లీ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కానీ, లేకపోతే ఇంట్లో వర్క్ చేస్తే కానీ, హౌస్ వైఫ్స్ కానీ చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేస్తారంట రియల్గా. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, వర్క్ చూసుకోవాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అట్లాంటి వాళ్ళకి ఇవి చాలా ఇంకా ఎఫెక్ట్ చూపిస్తాయండి. ఎందుకంటే ఇంకా అక్కడే ఉంటారు, అదే ఎన్విరాన్మెంట్లో ఎప్పుడు ఉంటారు కాబట్టి. సో అట్మోస్ట్ కేర్ తీసుకోవాలండి. రెండోది ముఖ్యంగా చూడాల్సి మనకి వాల్ క్లాక్స్ కానీ, పగిలిపోయిన అద్దాలు కానీ ఉండటం వల్ల ఏంటంటే కుటుంబాల కలహాలు ఖచ్చితంగా ఉంటాయండి. చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి కలహాలు అంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఎప్పుడు ఏదో డిస్ప్యూట్ రావటము, లేకపోతే పిల్లల్ని అరవటం, పిల్లలు పెద్ద అరవటం మన మీద, లేకపోతే తల్లిదండ్రులు మనకి డిస్ప్యూట్స్. దానికి దీనికి ఏం కనెక్షన్ కదండి? ఒక వస్తువుకి మనసుకి ఉంటుందండి. సైకలాజికల్ ఇంపాక్ట్ అండి. నేను చెప్పాక శక్తి మనకు వస్తుంది. శక్తి ఆ శక్తి మనలోంచి మనల్ని పీల్ చేస్తుంటే మనం ఎలా ఫీల్ అవుతాం? చికాకు, కోపం అన్నీ వచ్చేస్తాయండి బై డిఫాల్ట్. అవి మనం ఇంట్లో వాళ్ళమే చూపిస్తాం, బయట చూసి మనకు కొట్టేస్తారు కాబట్టి. సో ఇంట్లో వాళ్ళని చూపించినప్పుడు నేను ఒకసారి మిమ్మల్ని అంటారు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు నన్ను ఖచ్చితంగా అంటారు, ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్. సో అది డెఫినెట్ అండి. ఇది వన్ డే కాదండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకలా కాకపోయి కొన్ని నెలలే ఉండొచ్చు, అద్దం పగిలిపోయాడు కొన్ని నెలలే ఉండొచ్చు. ఫస్ట్ 1 month 2 months 3 months ఏం ఇంపాక్ట్ ఉండదండి. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఒక 3 months 6 months టైం కల్లా మనకు అది నెగిటివ్ ఎనర్జీ బిల్డ్ అయ్యి అది మనల్ని ఆక్యుపై చేసేది అనమాట. దీనివల్ల ఇదంటే ఈ 4 ఎఫెక్ట్స్ ఏదో
మానసికంగా సైకలాజికల్ ఎఫెక్ట్స్ కానీ రిలేషన్స్ మ్యాటర్స్ కానీ చాలా డిస్ప్యూట్స్ వస్తాయండి. ఆ తర్వాత ఏమంటే ఎనర్జీ కోల్పోవటం తొందరగా, లెథార్జిక్ డల్ డిమ్ గా ఉండడం, చాలా డిమ్గా ఉంటే ఇవన్నీ అంటే మనం అంటే మా అబ్బాయి ఇంతకుముందు బాగా చదువుకునేవాడండి, ఇక్కడికి వచ్చాము అంతగా డల్గా ఉంటున్నాడండి ఇప్పుడు అని చాలా మంది చెప్తా ఉంటారు. రీజన్ అదేనండి. ఓకే, తెలియని రీజన్స్ ఇవన్నమాట. ఎస్. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ రిస్ట్ వాచెస్ కూడా ఆగిపోతే వాడకూడదు కదండి? అవునండి, ఖచ్చితంగా అండి. రిస్ట్ వాచెస్ చాలా మంది ఇప్పుడు అన్నా కనీసం మన డిజిటల్ వాచ్, ఇంత ముందల మామూలు వాచెస్ ఉండే, గ్లాస్ ఉండే పైన కొన్ని బైక్ నడిపేటప్పుడు ఏదో చేయి తగులో రిస్ట్ వాచ్ కొంచెం క్రాక్ ఇస్తుందండి. అది చాలా మంది అట్లా మెయింటైన్ చేస్తారండి. ఎస్పెషల్లీ ఇంటికి యజమాని, డబ్బు సంపాదించేవాడు, కష్టజీవి, ఆయన కరెక్ట్ కేర్ తీసుకుపోతే ఆయనలోనే ఎనర్జీ మొత్తం అక్కడ ఆపేస్తుంది మరి. సో దీనివల్ల ఏంటంటే రిస్ట్ వాచ్ అనేది చాలా కేర్ తీసుకో. రిస్ట్ వాచ్ కానీ లేకపోతే ఇప్పుడు రీసెంట్గా మన కారు మన డ్రైవ్ చేసుకుని వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం వస్తాం, లేదా అక్కడ బయటకు వెళ్తాం వస్తాం, కారుకు చాలా మంది మీరు సైడ్ మిర్రర్స్ క్రాక్ ఇచ్చి ఉంటాయి, ఎవరు కొట్టిపోవటం ఏదో చేయటం అంట. అది మనం మార్చుకుని 3,000 4,000 అవుతుంది, అంత పెద్ద కాస్ట్ అవ్వదు. దాని అది మార్చుకోపోవటం చాలా ఎఫెక్ట్ పడుతుంది మన మీద. మనం వెళ్ళే పని సరిగ్గా కాకపోవచ్చు కూడా, సరిగ్గా సాఫీగా జరగదు అనమాట. వెళ్తుంది అంత ముగించుకొని వస్తాం కానీ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇవి ఇంపాక్ట్స్ అన్నమాట. ముఖ్యంగా మనం కుటుంబ సమస్యల గురించి మనం మాట్లాడడం, అర్థం బాగలేకపోతే పగిలిపోవటం అన్న దీనివల్ల కుటుంబ సమస్యలు వస్తాయంటే ఎక్కడెక్కడ ఉంటే మనకు వస్తాయని తెలుసుకుందాం అండి. ఏ ప్లేస్ లో అంటే పెట్టకూడని డైరెక్షన్స్, పెట్టాల్సిన డైరెక్షన్స్, అసలు ఏ డైరెక్షన్ లో పెడితే ఎట్లాంటి పగులు ఉంటే ఎట్లాంటి మనకి దోషాలు కలుగుతాయి అనేది. అది ఎందుకంటే అందరిలో జనరల్గా ఎక్కడో చాటు పెడతారు కాబట్టి. ముఖ్యంగా ఏంటంటే మనకి బెడ్రూమ్ లో మనకి షోకేస్ కానీ అది అంటే మనం డ్రెస్సింగ్ రూమ్ లో కంపల్సరీ మనం డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకుంటాము, అద్దం ఉంటుంది దానికి. మన డ్రెస్సింగ్ టేబుల్ చాలా మంది మీరు చూసే ఉండొచ్చు, జనరల్ గా ఆడవారు చిన్నపిల్లల నెలలో స్టిక్కర్ తీసుకెళ్ళి దాన్ని కనిపిస్తారండి. ఆ స్టిక్కర్ మార్కులు చాలా చోట్ల కనిపిస్తాయి, దాన్ని మనం క్లీన్ కూడా చెయ్యం. అంటే మన మిర్రర్ని మన మొహం మీద మనమే పెట్టుకుంటున్నాం డార్క్ స్పాట్స్ అనేది ఇండైరెక్ట్ గా. సో దిస్ ఆల్ గోస్ అనమాట. కొంతమంది ఎక్కడ లాస్ట్ ఒక కార్నర్ లో కొంచెం గ్లాస్ పగిలిపోయింటే మొత్తం బాగుంది కదా, అది ఏముంది అని అంటే మన డే టు డే లైఫ్ గడిచిపోతుంది, బట్ ఆ చిన్న క్రాక్ చాలండి మనకి మొత్తం కొలాప్స్ చేయడానికి. అంత ఎఫెక్ట్ ఉంటుంది. సో బొట్టు బిళ్ళలు పెట్టకూడదు మిర్రర్ మీద, అంటే పెడితే గమ్ ఉంటుంది, మళ్ళీ అదంతే పోతుందండి. క్లీన్ అండ్ నీట్ అండ్ మన ఫేస్ ని ఎలా క్లీన్ చేసుకుంటాం, ఉదయాన్నే స్నానం చేస్తాము, సన్ స్క్రీన్ రాసుకుంటాము, లేదంటే మేకప్ చేసుకుంటాము. యూనివర్స్ కి మనం గుడ్ ఎనర్జీ ఇస్తే అది మనకి రిఫ్లెక్ట్ అయ్యి గుడ్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి మేక్ ఇట్ క్లీన్ అని అంటారు. మన వృక్ష రక్షిత అంటే మనం వృక్షాలను ఎంత కాపాడితే మనకు అంత కాపాడుతుంది. సేమ్ అదనంగా మన ఇంట్లో మనం కాపాడుకోవాలి, అప్పుడు మన ఇల్లు మనం కాపాడింది. వెరీ సింపుల్ అన్నమాట. రెండో ప్లేస్ హాల్లో చాలా మంది షో కేసులు అంటే మనకు వచ్చిన ట్రోఫీస్ మొమెంటోస్ అన్ని పెట్టేస్తాం అనమాట. పెట్టేసిన అవి ఏంటంటే ఆ షో గ్లాసెస్ అంటే మన స్లైడింగ్ గ్లాసెస్ అంటే అవి ఎక్కడో చిన్న పగిలిపోవాలి, లేకపోతే కొన్నిసార్లు టప్ సౌండ్ వస్తుంది జరిపేటప్పుడల్లా. అవి చాలా నెగిటివ్ ఎనర్జీ అండి, చాలా. ఎందుకంటే మనం ఇంట్లో ద మొమెంట్ స్టెప్ ఇన్ ఇంట్లో అయిన తర్వాత మన కళ్ళ ముందు అదే పడతాయి అనమాట. ఈవెన్ మన గెస్ట్లు కూడా వస్తారు, వాళ్ళ మీద ప్రభావం పడుతుందండి. సో ఖచ్చితంగా మనం కేర్ చాలా తీసుకోవాల్సి వస్తుంది ఈ విషయాల్లో. రైట్. సో పెట్టకూడని ప్లేసెస్ స్పెసిఫిక్గా ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి కదా, ఇప్పుడు వాచెస్ అయినా అద్దాలైనా పెట్టకూడని ప్లేసెస్, పెట్టాల్సిన ప్లేసెస్ ఇక్కడ పెట్టండి పర్వాలేదు, బికాస్ దోస్ క్యారీస్ ఎనర్జీస్. ఖచ్చితంగా అండి. మనకి ముఖ్యంగా ఏంటంటే అండి మిర్రర్స్ వచ్చేసరికి ఏంటంటే నార్త్ డైరెక్షన్ పెట్టుకుంటాం అండి. ఎందుకంటే మనం నార్త్ డైరెక్షన్ చూసుకుంటాం కదా, నార్త్ డైరెక్షన్ చూస్తాం అంటే మన నార్త్ ఏంటంటే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు మిర్రర్ ముందు ఎక్కువసేపు సపోజ్ 2 minutes 3 minutes స్పెండ్ చేస్తాం ఆబ్వియస్ గా. ఆ 2-3 minutes అంటే మనకి మనలో ఉన్న పర్సెప్షన్ చేంజ్ అయిపోతుంది అనమాట, ఫ్రెష్ ఎనర్జీలా ఫీల్ అవుతాం అనమాట. అంటే కాస్మెటిక్స్ ఏదైతే ఉంటాయో మన మీద ఇంజెక్ట్ అవుతాయి ఆ టైంలోనే. అందుకని మిర్రర్ అనేది మనకి ఆల్వేస్ నార్త్ డైరెక్షన్ పెట్టుకోవాలండి. అదర్ ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? అదర్ ఆల్టర్నేటివ్ అంటే ఈశాన్యం తూర్పు వైపు కూడా పెట్టుకోవచ్చు అండి. సో ఈ 2 డైరెక్షన్ మనకి ఎక్కడే ఉంటుంది కామన్, అంటే హై ప్రయారిటీ. దేర్ ఆఫ్టర్ ఫార్వర్డ్ అదర్ డైరెక్షన్స్ అలా ఉంటుంది అనమాట. బట్ యూజువల్గా ఏంటంటే మనకి వాయు డైరెక్షన్ కానీ లేదంటే ఈ డైరెక్షన్ ఆగ్నేయ డైరెక్షన్ ఏంటంటే కొంచెం లెస్ ప్రయారిటీ ఇస్తాం అనమాట. ఓకే, సో ఆ డైరెక్షన్స్ లో ఉంటే క్లోజ్ చేసేయాల్సిందేనా మిర్రర్స్? మిర్రర్ తీసి పక్కన పెట్టుకోవడం, వేరే డైరెక్షన్ పెట్టుకోవడం ఉత్తమం అనమాట. లేదు ఖచ్చితంగా వాల్ ఫిక్స్డ్ అంటే జస్ట్ కర్టెన్ వేసేయండి, దాని మీద ఫినిష్ అయిపోతుంది అనమాట. ఓకే, అంటే మనం రిఫ్లెక్ట్ అవ్వకూడదు అంతే. అదే వాచ్ అండి, వాచెస్ కూడా అంతే అండి. ఏదన్నా నార్త్ డైరెక్షన్ సమయం అనేది ఫ్లో ఉండాలన్నమాట, అంటే కంటిన్యూస్ ఉండాలన్నమాట. క్లాక్ కాబట్టి రొటేషన్ అవుతానే ఉండాలి. ఎప్పుడైతే మనం ఆగిపోయింది అనుకోండి మన సమయం ఆగిపోయినట్టే, శక్తి మనం అక్కడ ఆగిపోయినట్టే. సో అది కూడా సేమ్ అండి, ఉత్తరం కానీ తూర్పు దర్శనంలో కానీ పెట్టుకోవటం ఉత్తమం అన్నమాట. రైట్. కొంతమంది చెప్తూ ఉంటారు రెమెడీస్లో, వాచెస్ మీకు లైఫ్లో స్ట్రక్ అయిపోయినట్టు అనిపిస్తే బ్రిస్ట్ వాచ్ కానీ లేకపోతే వాల్ క్లాక్ కానీ ఏదైనా గుడిలో కానీ రావి చెట్టు కింద కానీ వదిలేసి రండి, ఎవరైనా దాన్ని రీస్టార్ట్ చేస్తే లేదా తీసుకెళ్ళి, అఫ్కోర్స్ మంచిగా ఉంటే ఎవరైనా తీసుకెళ్తారు కదా, అప్పుడు మీకు ఎనర్జీ స్టార్ట్ అవుతుంది పాజిటివ్గా అని, అది నిజమేనా అండి? ఎనర్జీ అనేది 2 రకాల ఎనర్జీ అండి. ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ,
రెండోది ఎక్స్టర్నల్ ఎనర్జీ. సపోజ్ నేను చాలా హెల్తీగా ఉన్నాను, నా దగ్గర బాగా ఎనర్జీ ఉంటుంది. నేను అన్హెల్దీగా ఉన్నాను, నా దగ్గర ఆబ్వియస్గా ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం యాజ్ బీయింగ్ ఏ వాస్తురంగా మాట్లాడుకుంటే ఇల్లు ఎనర్జీ బాగుండాలి. ఎందుకంటే మనం బయట ఉండేది హార్డ్లీ ఒక 10 hours ఉంటాం, మ్యాక్సిమం 10 to 11 hours. బట్ ఇంట్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ బయట ఎంత అందుకని ఎక్కువ ఉంటాము, ఇంకా వీకెండ్స్ ఎక్కువ ఉంటాము. సో ఇంట్లో బలమైన స్థలం ఉండాలి, బలమైన వాస్తు ఉండాలి. అంటే ఎంత ప్రాపర్గా మన ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకున్నాం ఇంటిని అనే దాని ఆధారపడి ఉంటుంది. ఈ బయట పెట్టామని దానికన్నా నేను హైయెస్ట్ ప్రయారిటీస్ ఇంట్లోనే ఇస్తాను. ఇంట్లో మీరు టైం కరెక్ట్ పెట్టుకోండి, రిస్ట్ వాచ్ కరెక్ట్గా. కొంతమంది 2 minutes ముందల లేటు స్లో ఆడుతూ ఉంటాయి, అవి ప్రాపర్గా ఉండాలండి. ఇన్ టైం వాచ్ కరెక్ట్గా ఉండాలి. పొద్దున్నే లేవడం కోసం వాచ్ టైమింగ్ సెట్ చేసుకొని పెట్టుకుంటాం, అట్లా కూడా కూడదు, కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం యాక్యురేట్గా ఉండాలి, మన టైం యాక్యురేట్గా ఉండాలి. సింపుల్ అండి. సో అప్పుడు మనకి అది ఎవ్రీథింగ్ ఫాలోస్ అన్నమాట. రైట్. సో వాచ్, అద్దం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఏవి ఎలాంటి ఎనర్జీస్ని క్యారీస్ చేస్తాయి, అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేసాం. ఒకవేళ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.